హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి? మేము బాగున్నాము. మీరు బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి వీడియో ఏమంటే, నిన్న పోస్ట్ చేసిన వీడియో అయితే నేను ఫ్రాకు పైన బాటమ్ అయితే చూపించాను కదండి. కింద మనకి ఫ్రిల్స్ మోడల్ పెట్టుకుని, అలాగే మనకి రెపల్ హ్యాండ్స్ తోటి కింద కూడాను మనకి ఫ్రిల్స్ పెట్టుకునే ఫ్రాక్ అండి. ఇది ఇప్పుడు ట్రెండీలో ఉండే ఫ్రాకు. ఇప్పుడు మామూలుగా అయితే ఇలాంటి టాపులు ఎక్కడ పడితే అక్కడ సిల్క్ టాపులు అయితే ఇప్పుడు ఎక్కువగా ఇవే నడుస్తున్నాయి కండి. పిల్లలు అయితే ఎక్కువ ఇవే కట్టుకుంటున్నారు. ఇంక ఈ టాప్ అయితే నేను స్టిచ్చింగ్ చేశానండి. మన వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు ఒక 10 మంది కన్నా రీచ్ అవుద్ది, మన ఛానల్కి గ్రోత్ వస్తుందండి. అసలు వీడియో అయితే చూస్తున్నారు కానీ అసలు వీస్ అయితే రావట్లేదండి. ఎన్ని వీడియోలన్నా నేను పెడుతున్నానేమో అని నిజంగా దేవుడికి తెలుసండి నేను ఎంత కష్టపడి పెడుతున్నాను. వీస్ రాకపోతే ఎంత బాధ అనిపిస్తుంది నాకు. ఈ ఫ్రాక్ చూడండి ఎంత బాగా అసలు స్టిచ్చింగ్ చేశానంటే ఎంత నైస్గా ఉందంటే అంత మంచిగా ఫినిషింగ్ అనేది వచ్చిందండి. ఈ డ్రెస్కి ఎంత మంచి ఫినిషింగ్ అనేది అసలు బొటిక్లో వాళ్ళు ఇచ్చే ఫినిషింగ్ అండి ఇది. ఈ ఫ్రాక్ చూసి నిజంగా ఎంతమంది ఈ ఫ్రాక్ లాగా కుట్టమని అడిగారో ఫ్రెండ్స్, నన్నైతే నిజంగా మాటలో చెప్పలేనండి, అంత బాగుంది. ఈ ఫ్రాక్ అయితే నేను కింద బాటంకి ఫ్రిల్స్ పెట్టుకోవాలి కదా, మనకు హైట్ ఎంత కావాలి, లంగా పొడవు అండి, హైట్ ఎంత కావాలనేది నేనైతే కొలుచుకున్నాను. ఈ ఎక్స్ట్రా ఉన్న ముక్కలైతే కింద ఇలాగా బార్డర్ వచ్చినాయి కదండి, ఈ చింతపిక్క రంగులో బార్డర్ అనేది ఇప్పుడు కత్తెరతో అయితే కట్ చేసి కొంచెం అయితే మొత్తానికి ఇలాగా చింపేసాను. చూడండి ఇలాగ ఈ క్లాత్ని ఇలా చింపితేనే మనకి కరెక్ట్గా ఎక్కడా కూడాను మనకి క్రాసులు అనేది లేకుండా ఇలా చింపుకుంటే ఏమైందంటే మనకు కొంచెం ఘాటు అనేది పెట్టి కత్తిరితో అయితే చిన్న ఘాటు పెట్టి ఇలా చీల్చేయాలండి. చీల్స్తే కరెక్ట్గా వచ్చేది. ఈ క్లాత్లు కూడా చాలా అసలు ఎంత స్మూత్ క్లాత్లు అంటే ఇలాంటి ఫ్రాకులు అయితే నిజంగా ఎంత దూరమైనా ఎంత ఎండాకాలంలో అయినా వేసుకోవచ్చండి. ఇది అంత కంఫర్టబుల్గా అనిపిస్తుంది నిజంగా. క్లాత్ చూడడానికి అంత బాగుందండి. ఈ చిన్న చిన్న క్లాతులన్నీ నేను ఎందుకు ఇలా పీల్కిల్లా చింపాను అనుకుంటున్నారేమో. కింద ఫ్రిల్స్ పెడతాకండి, బాటం చివరి అంచులు ఉంటాయి కదా, ఫ్రిల్స్ పెడతాకి మనకి నడుం దగ్గర పెట్టే ఫ్రిల్స్ వేరే, మళ్ళీ కింద లంగాకి అంచులకు మనం ఫ్రిల్స్ పెడతాం కదా, ఆ ఫ్రిల్స్ పెట్టే మోడల్ అండి. ఫ్రాక్ అయితే నా కూతురికే నేను స్టిచ్చింగ్ చేశాను. బర్త్డేకి అయితే గిఫ్ట్ ఇచ్చానండి. ఇంకా ఆల్రెడీ నేను రెడీమేడ్ డ్రెస్సులు అయితే తెచ్చాను, మీకు వీడియోలో కూడా చూపించాను. అవి అయితే కేక్ కటింగ్కి అయితే మా పాప ఆ డ్రెస్సులు అయితే వేసుకుందండి. ఉదయం పూట అయితే ఈ డ్రెస్ వేసుకోమని చెప్పాను, అయితే వేసుకుందండి. కొంచెం ఒక గంట సేపు ఉంచుకుని ఆదివారం సండే రోజు గుడికి అనేది వెళ్తాం కదండి, మేము చర్చికి పోయి రావాలి, చర్చికి అయితే వేసుకుంటానమ్మ అని చెప్పి ఏదో నా సంతోషానికి ఒక గంట సేపు అయితే వేసుకుంది. ఇంకా అక్కడి నుంచి అయితే మా అమ్మాయి ఆదివారం సండే రోజు చర్చికి పోయేటప్పుడైతే వేసుకుంటుందండి. ఇంకా నెక్స్ట్ ఇంకొక ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు కూడా స్టిచ్చింగ్ చేయమని అయితే బాగా అలర పెడుతున్నారు. వాళ్ళకు కూడా చేసి పంపించాలండి. ఇప్పుడు వచ్చే ఈ నెలలోనే 14వ తారీఖున మా పెద్దమ్మాయిది బర్త్డే ఉంది. ఆమెకు కూడా ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేయాలి. ఆమెకు కూడా డ్రెస్ తెచ్చాను. అవన్నీ రెండు కలిపి నేనైతే ఈరోజేనండి 6వ తారీఖు ఈరోజే కాలేజీకి అయితే పోయింది, తీసుకెళ్ళి దింపేసి వచ్చారండి. ఇక్కడే మాకు ఏలూరులోనండి మా పాప చదివేది. మళ్ళీ నేను 14వ తారీఖు కల్లా మళ్ళీ డ్రెస్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఆమెకు కావాల్సినవన్నీ తీసుకెళ్ళి ఇచ్చి రావాలండి. అయితే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. నేను ఫ్రిల్స్ పెడుతున్నాను ఇప్పుడు పైన బాటంకి. మనకి బాడీ క్లాత్, మనకి బాడీ అనేది స్టిచ్చింగ్ చేసి నేను అదొక వీడియో చేశాను, మీరు చూశారు. ఇప్పుడైతే మనకి ఇక్కడ మధ్యలోను బాడీ దగ్గర నుంచి ఫ్రిల్స్ పెట్టుకునేదండి. ఎందుకంటే లైనింగ్ వేరే పెట్టుకోవాలి, అలాగే మెయిన్ క్లాత్ వేరే పెట్టుకోవాలండి. నేను లైనింగ్కి వేరే మెయిన్ క్లాత్ వేరువేరుగానే వేస్తానండి. ఇలా చూడండి అన్నీ కూడాను మనకి ఒకటే సైజులో ఫ్రిల్స్ అనేది రావాలండి. మీకు వీడియోలోను నేను కంఫర్ట్గానే చూపిస్తున్నాను అనుకుంటున్నాను, మీకు క్లారిటీగా వస్తుందో లేదో చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయొద్దండి. అయితే నేను ఎన్ని మీటర్లు తీసుకున్నాను మనకి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి, లంగాకి ఎన్ని మీటర్లు తీసుకున్నాను అన్నది నేను చెప్తానండి. బాడీకి వచ్చేసి నేను మీటర్ వరకు అయిందండి, హ్యాండ్స్ తోటి మీటర్ వరకు అయింది. అలాగే బాటంకి ఫ్రిల్స్కి అంతా కలిపి నేను 4 మీటర్లు తీసుకున్నానండి. కింద 1 మీటర్ వరకు చింపేసి ఆ క్లాత్ని కుచ్చుల వరకు అయితే కింద మనకి లంగాకి ఆ బాటంకి పెట్టానండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక్కసారి మిమ్మల్ని అందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే మన ఛానల్కి ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్లు అయితే అయిపోయారండి. నేనైతే సెలబ్రేషన్ అనేది చేస్తాను, ఈ వీడియోలో అయితే రివ్యూ చేసేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ మనకి రివ్యూ చేసేస్తాను కాబట్టి
నేను సెలబ్రేషన్ అనేది కూడా చేస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ని ఇంకా కొంచెం గ్రోత్ రావడానికి మీరు అందరూ కూడాను నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ కావాలి, అలాగే నాకు మీ ఆదరణ కావాలండి. ఇక్కడ చూడండి, నేను ఫ్రిల్స్ పెట్టాను కదా, అయితే బాటమ్కి పైన మనకి బాటమ్ అంటే పైన టాప్ అండి, టాప్ వరకు కుచ్చులు పెట్టుకొచ్చాను. ఇంకా ఎక్స్ట్రా ఉందండి, నేను పెట్టిన లంగా క్లాత్ ఎక్స్ట్రా ఉంది. ఆ ఉన్న కాడికి నేను ఏం చేశానంటే చీల్ చేశానండి. ఎందుకంటే క్లాత్ మనం ఎటు కావాలంటే అటు అసలు ఈజీగా తిరుగుతుందండి. అంత బాగుంది. అసలు ఇంతకంటే మంచి ఫ్యాబ్రిక్లు ఉండవేమో అనిపిస్తుంది నాకు. అంత బాగున్నాయండి, చాలా బాగుంది. ఈ క్లాత్లు వచ్చేసి చాలా బాగున్నాయి. చూడండి, ఫ్రిల్స్ అన్నీ ఒకే సైజులో పెట్టాను, ఒకే సైజులో. చూడండి, ఒకటి ఎక్కువ తక్కువ అన్నది లేదు. ఇది క్లాత్ వచ్చేసి మనకి ఇలాగా మనకి తిక్క రంగులో ఉండడంలోనూ వీడియోలో మరి మంచిగా కనిపిస్తుందని అనుకుంటున్నానండి. ఈ విధంగా చూడండి, ఫ్రిల్స్ అన్నీ ఇలా పెట్టేశాను కదా. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని వెనక్కి రివర్స్ చేశాను. చూడండి, ఒక సైడు మనకి ఫ్రిల్స్ పెట్టింది, క్లాత్ మీదకి ఎక్కిచ్చేసాను. పైన బాటం మీదకే ఫ్రిల్స్ పెట్టి లోడింగ్ అనేది చేశానండి. ఇలాగా ఇప్పుడు లైనింగ్ క్లాత్ని నేను ఈ లైనింగ్ వచ్చేసి 3 మీటర్లు తీసుకున్నానండి. అయితే 1.5 మీటర్ ఫ్రంట్, 1.5 మీటర్ బ్యాక్ అండి. నేను ఎక్కువ అయితే లైనింగ్ అనేది తీసుకోలేదు. చూడండి, అంటే ఇది ఫ్రిల్స్ ఫ్రాకే కాబట్టి మనకి బ్యాక్ దగ్గరను ఫ్రంట్ దగ్గర కూడాను ఒకటే క్లాత్ అయితే నేను సరిపడా తీసుకున్నానండి. బ్యాక్కి ఫ్రంట్కి కూడా. అంబ్రెల్లా ఫ్రాకు అలాంటివి అయితే కనుక నేను 4 మీటర్ల వరకు అయితే లైనింగ్ తీసుకుంటానండి. అయితే ఇది ఫ్రిల్స్ ఫ్రాకే కాబట్టి మనకి నడుం చుట్టూరు మనకి సైజుని బట్టి అయితే తీసుకున్నానండి. నేను మామూలుగా అయితే ఎక్కువ పడద్ది లైనింగ్ వచ్చేసి. నేనైతే 1.5 మీటర్ వరకే పెట్టానండి. బ్యాక్ ఫ్రంట్ కూడా 1.5 మీటర్ 3 మీటర్ల వరకు అయితే తీసుకున్నాను. ఇది కూడాను మనకి ఇలాగా మనకి నడుము ఎంత ఎలాడిపు తీసుకున్నామో, అంటే బాటం అండి, నడుము ఎంత ఎలాడిపు తీసుకున్నామో అంత ఎలాడిపు వచ్చేలాగా చూసుకుని దానికి సరిపడా కుచ్చులు ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకుంటూ రావాలండి. మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచిగా పెడతాను. మన ఛానల్లో కూడాను ఫ్రాక్ వీడియోలు, కటింగ్ వీడియోలు అయితే ఉన్నాయండి. స్టిచ్చింగ్ ఫ్రాక్ కూడాను ఉన్నాయి. చూడండి ఒకసారి మీకు అర్థం కాకపోతే కనుక. ఎందుకంటే ఇది నేను వీడియో తొందరగా ఎందుకు చేశానంటే బర్త్డే కదా, కట్టుకునేది కదా అని చెప్పి టైం అయితే ఎక్కువ లేదండి. మనం ఏదైనా సరే ఫ్రంట్దైనా బ్యాక్దైనా మెయిన్ క్లాత్ అయినా లైనింగ్ క్లాత్ అయినా ఏదైనా సరే ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి. ఫ్రిల్స్ అనేది చాలా నీట్గా ఒక పొజిషన్గా ఒక అందంగా రావాలండి. ఎలాగ పడితే అలాగ ఫ్రిల్స్ పెట్టుకుంటే మనకి అసలు ఆ ఫ్రిల్స్కి మనకి ఫినిషింగ్ అనేది రాదు, చూడడానికి నీట్గా ఉండదు. డ్రెస్ చూడగానే ఆ ఫినిషింగ్ చూసే మనకు బట్టలు రావాలండి. నేను చెప్పుకుంటున్నానని కాదు కానండి, అసలు ఈ డ్రెస్ చూసిన తర్వాత ఎవరైనా సరే బట్టలు ఇవ్వకుండా మనకు ఉంటారండి. ఇలాంటి స్టిచ్చింగు, ఇలాంటి మనం మంచి ఫ్రాకులు కానీ మంచి బ్లౌజులు కానీ ఏదైనా సరే మనం ఒకటి స్టిచ్చింగ్ అనేది చేసి మన పిల్లలకి మనమే ఫస్ట్ వేసుకోవాలండి. వేసుకుంటే ఇది ఎవరా కుట్టింది, ఈ డ్రెస్సులు ఎవరు కుడుతున్నారు, ఈ బ్లౌజులు ఎవరు కుడుతున్నారని వాళ్ళు అడిగి మరి మన దగ్గరికి రావాలంటే ఫస్ట్ గంట మన ఇంట్లో వాళ్ళే మనమే వేసుకోవాలి, మన పిల్లలకి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం కుట్టిన బట్టలు ఫస్ట్ మనం వేసుకుని తిరిగితేనే నలుగురు చూసేదానికి వాళ్ళు చూసి మన దగ్గరికి బట్టలు పట్టుకుని కస్టమర్స్ బ్లౌజులు బట్టలు ఫ్రాకులు అయితే నిజంగాను నాకు ఫ్రాకులే ఎక్కువ వస్తాయండి. మీరు నమ్మండి నమ్మపోండి, ఫ్రాకులే ఎక్కువ అడుగుతారు. ఎందుకంటే నాకు ఉన్నది ఆడపిల్లలు కాబట్టి నాకు ఫ్రాకులు ఎక్కువ స్టిచ్చింగ్ అనేది చేస్తాను. అసలు ఈ సంవత్సరంలో చాలా తక్కువ అండి. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత చాలా తక్కువ అని ఫ్రాకులు కుట్టడం. చూడండి ఎలా ఉందనేది. మా పాపకి అయితే బర్త్డే అయిపోయింది, స్టిచ్చింగ్ అనేది చేసేసాను. కానీ ఇంకా నైట్ టైంలోనైతే ఈ ఫ్రాక్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మేము రెడీ అయిపోయామండి. ఈ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేసిన తర్వాత కేక్ కట్ చేశాను. అందుకే నేనైతే మంచి ఫోటోల్లో దిగాలి కదని చెప్పనైతే ఈ శారీ కట్టుకున్నానండి. నేను వేసుకున్న శారీ మీద బ్లౌజ్ కూడా బోట్ నెక్ బ్లౌజే మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇంకా నాకు టైం కుదరలేదండి, వేసేసుకున్నాను. అయితే ఈ శారీ ముందే కట్టేసుకున్నాను, బ్లౌజ్ మాత్రానికి అప్పటికప్పుడు కుట్టుకుని వేసుకున్నదండి. అయితే నేను బోట్ నెక్ పెట్టుకుని బటన్స్ పెట్టుకున్నాను. చూడండి, ఫ్రంట్ బ్యాక్ కూడాను ఈ విధంగా స్టిచ్చింగ్ చేశాను. ఫ్రాక్ అనేది మీకు నచ్చితే కనుక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఒక్కసారి నా వీడియోల్లోకి వెళ్ళండి, నా వీడియోలు చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్ గ్రోత్ రావాలి. నేను ఇంత కష్టపడేదానికి ఎంత నాకు విలువ చూపిస్తున్నారో చూడండి ఫ్రెండ్స్. అస్సలు వీసు రాకపోతే నాకు ఎలా ఉంటుందంటే అంత బాధ కలుగుతుంది. ఏదైనా మనం ఒక పని చేస్తున్నామంటే దానికి వీసు రావాలి,
అప్పుడే కదా నా ఛానల్ సక్సెస్ అవుతుందనని అనుకోవడానికి కారణం. చూడండి, నేను ఈ పీలికలన్నీ కూడాను ఒక 6 అంగుళాల ఎడల్పులోను మనకి పొడుగు ఎంత ఉందో అంత నేను పెట్టేసుకున్నానండి. నా దగ్గర ఉన్న క్లాత్ మొత్తం కూడా ఒకటే సైజులో 6 అంగుళాలండి. పొడవైతే మనకి ఎంత ఉంటే అంత పెట్టేశాను. ఫ్రిల్సే కాబట్టి వేస్ట్ చేసేది ఏం లేదు. అందుకనే నేను ఎంత ఉంటే అంత పెట్టేశాను. ఈ వీడియో కనుక చూడండి, నేను జిగ్జాగ్ చేశాను, అంటే పీకో అండి, పీకో చేశాను. 2 పక్కల 2 అంచులు కూడా పీకో చేసేసాను. అలాగే డ్రెస్కి హ్యాండ్స్ వేసాను కదా, హ్యాండ్స్కి కూడాను ఆ రెప్పల హ్యాండ్స్కి ఆల్రెడీ నేను హ్యాండ్స్కి కూడాను జిగ్జాగ్ చేశానండి. ఇప్పుడు ఈ క్లాత్ ఎక్కువ టైం ఎందుకు తీసుకుంటుందంటే, ఎక్కువ నాకు ఈ పీకో చేసే విషయంలోనే చాలా టైం పడుతుందండి. నాకు ఈ ఫ్రిల్స్ పెట్టడం కూడాను నా దగ్గర ఒక ఫ్రిల్స్ పెట్టుకునే పాదం ఉంటుందంటండి. నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. కాకపోతే నేను ఇలా హ్యాండ్ తోటే పెట్టేస్తున్నాను. చూసారు కదా, 2 ఫింగర్లతో అయితే ఇంక చూడండి నేను ఎలా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్ పెడుతున్నాను. చాలా నీట్గా అందంగా మనకి రెడీమేడ్ ఫ్రిల్స్ ఎలా వస్తాయండి డ్రెస్కి, సేమ్ అలాగే ఉన్నాయి. ఈ ఫ్రాక్ కానీ మీకు నచ్చిద్దనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక నిజంగా చెప్తున్నానండి, ప్లీజ్ అండి, మిమ్మల్ని అందరినీ నేను అడుక్కుంటున్నానే అనుకోండి, మీరు ఏమైనా అనుకోండి, పర్వాలేదండి. నేను చేసే పనికి కొంచెమన్నా కొద్దిగా నాకు చూపించండి. ఎందుకంటే నాకు వ్యూస్ వస్తేనే నాకు సంతోషం వేసిద్ది. ఇలాంటి డ్రెస్సులు ఇంకా మళ్ళీ చేయాలి, నేను వీడియోలు పెట్టాలి, అప్లోడ్ చేయాలనిపించిద్దండి. ఏదైనా సరే మనం చేసే పనిలోనూ దానికి రిజల్ట్ వస్తేనే కదా ఇంకో దానికి చేయాలి. ఇంకా మనకి ఇంకా మన చేతిలో ఏ పని అయితే ఉందో ఆ పనిని మనం నిరూపించుకోవాలి, ఒక 10 మందికి చూపించాలి, మన ద్వారా ఒక 10 మంది నేర్చుకోవాలి అని అనుకుంటాం. మనం దానికి తగ్గ మనకి వస్తేనే కానీ తప్ప వీస్ అనేది, ఇంకా ఎంత పని చేసినప్పుడు వీస్ రాకపోతే ఇలాంటి వీడియోలకు కూడాను గంటలు చేసిన వీడియోలు అండి ఇవి. ఒక్క పావు గంటలో 15 నిమిషాలు 20 నిమిషాల్లో మనం అప్లోడ్ చేస్తున్నామంటే, ఇలాంటి వీడియోలు చేసి తక్కువ టైంలో రివ్యూ చేస్తున్నామంటే నిజంగా చాలా ఇది చిన్న విషయం కాదండి. ఎంతో కష్టం ఉండే వీడియోలు అండి ఇవి. ప్లీజ్ అండి మమ్మల్ని గుర్తించండి. మా వీడియోలకు కూడాను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్లు ఇవ్వండి, ఆదరించండి మన ఛానల్ని కూడాను. మీరు ఆదరించి మీ సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఇప్పుడైతే నేను ఫ్రంట్ బ్యాక్ కూడాను రెడీ చేసేసానండి. కింద ఫ్రిల్స్ వేసుకోవడానికి ముందైతే ఇంగిల అంచుని డబుల్ ఫోల్డ్ చేసి ఇలాగా ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి. ఇలా ఎందుకంటే మళ్ళీ దారపోగులు గట్టి వచ్చేస్తాయి ఇలా స్టిచ్చింగ్ చేయకపోతే. దాని మీద పెట్టి ఇలా వేసుకొచ్చామంటే దారపోగులు వచ్చి రాకుంటుందండి డ్రెస్ వచ్చేసి. అందుకే ఇలా చెప్తున్నాను నేను. డ్రెస్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మీ పిల్లలకు కూడా ట్రై చేయండి, ఇలాంటి వీడియోలు మీరు కూడా చేయండి. ఎందుకంటే మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా స్టిచ్చింగ్ చేయాలని లేదు, కానీ మన చేతిలో పని ఉన్న ప్రతి ఒక్క టైలర్కి అయితే, ఇప్పుడే బిగినర్స్లో ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి. మన పిల్లలు ఉంటారు కాబట్టి మీ పిల్లల సైజులు బట్టి ఆ కొలతలు తీసుకుని ఆ కొలతల ప్రకారం చక్క బాడీ క్లాతులు అన్నీ తెచ్చుకుని లైనింగ్లు తెచ్చుకుని ఇలాంటి వీడియోలు చేసుకుని మీరు కూడా కుట్టండి. కుట్టారంటే చాలా నీట్గా వస్తాయి. ఒక ట్రై చేయండి, మీకు రాకపోతే రెండో ట్రై చేయండి. ఎలా అయినా సరే మీరు ఒకటి అనుకోండి, ఇది నేను చేయగలుగుతాను, ఇది నేను స్టిచ్చింగ్ చేయగలుగుతాను. ఏంటంటే మనం అందరం మనుషులమే కదా, అసాధ్యంగా అనేది ఏది ఉండదండి. మనం తలుచుకుంటే ఆడవాళ్ళం, మనం ఏదైనా అనుకున్నామంటే ఖచ్చితంగా అవుద్ది. చూడండి, కుచ్చులు పెట్టిన ఫ్రాక్ని అయితే మనం ఎక్కడి వరకు ఒక హాఫ్ అంగుళానికి కుచ్చులు పెట్టాను కదా నేను, అంటే హైట్ అండి నేను చెప్పేది. నేను ఎక్కడ స్టిచ్చింగ్ చేశానో అక్కడికి పెట్టండి. అదే ఈ ఫ్రిల్స్కి మధ్యలో స్టిచ్చింగ్ అనేది ఉంది కదా, ఇందాక నేను స్టిచ్ చేసుకొచ్చాను కదా, ఇప్పుడు ఈ చివరి అంచు మీద ఒక అరంగుళం ఎక్స్ట్రా ఉంచుకుని కిందకి ఒక అరంగుళం పైకి పెట్టుకుని ఇలా స్టిచ్ చేసుకుంటారండి చివరి వరకు. చాలా నీట్గా వస్తుందండి. ఇంకో పక్క వేసాను నేనైతే. నెక్స్ట్ ఇంకోటి అండి స్టిచ్చింగ్ చేశాను, ఫ్రిల్స్ పెట్టుకొచ్చేసాను. ఇప్పుడు ఇంకొక పక్కకి ఆ చివర అంచు కాడి నుంచి పట్టివ్వండి బాటంకి. ఎందుకంటే నడుం దగ్గర ఫ్రిల్స్ పెట్టేశాను, చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు కింద లంగాకి ఫ్రిల్స్ పెడుతున్నానండి. ఇప్పుడు ట్రెండీగా ఉండేది ఇదే మోడల్ అండి. ఎందుకంటే ఆల్రెడీ ఇదే ఫ్రాకు మా చిన్న పాపకి అయితే నేను మన వీడియోలోనైతే ఒక వీడియో చేశాను, మా పాపను కూడా చూపించాను. ఆ ఫ్రాక్ కూడా వేసుకుని చూపించింది. వీస్ కూడా బాగా వచ్చినాయండి. ఇంకా అదే చెప్తున్నాను నేను. నన్ను కూడా గుర్తించండి, మీ సపోర్ట్ చేయండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి. ఇలాంటి వీడియోలు ఇంకా మళ్ళీ నేను చేయడానికి, నన్ను ముందుకు పోవడానికి నా వీడియో ఒక లైక్ అనేది ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల
చాలా ఒక భవిష్యత్తు మారుద్దండి. ఏముందండి, పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళని కాదండి, మాలాంటి చిన్న చిన్న ఛానల్ ఎంతో కష్టపడి ఇలాంటి వీడియోలు చేస్తున్నాం కదా, ఈ కష్టాన్ని మీరు గుర్తించండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క సిస్టర్కి నేను చెప్పేది ఇదే. ఎందుకంటే మగవాళ్ళు అనేది ఇలాంటి వీడియోలు అనేది బాయ్స్ చూడరండి. ఎందుకంటే ఒక ఆడవాళ్ళే, మన లేడీస్ స్టిచ్చింగ్ ఇలాంటివి చూసేది. మరి లేడీస్కి మీరు చూసినప్పుడు కనీసం ఈ కష్టం వెనకాల ఎంత, ఈ చేసిన పని వెనకాల ఎంత కష్టం ఉంటుందో గుర్తించాలిగా సిస్టర్స్. మీరు అందరినీ నేను అడుగుతున్నాను, ఒక్క కామెంట్ అనేది పెట్టండి, అలాగే మీరు ఒక్క లైక్ అనేది ఇవ్వండి. మీరు చూసిన ప్రతి ఒక్కరికి కూడాను. ఎందుకంటే ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్ లేనప్పుడు 1000 మందికి నా వీడియో పోయిద్ది కండి. మరి ఎందుకు వ్యూస్ అయితే రావట్లేదు నాకైతే అర్థం కావట్లేదండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చింది అనేది నేను చూపిస్తున్నాను. వీడియోని ఒక్కసారి మీరు ఎక్కడ కూడాను స్కిప్ చేయకుండా చూడండి, మీరు చివరి వరకు చూడండి. నేను కింద ఫ్రిల్స్ కూడా పెట్టేశాను. అలాగే ఇప్పుడు సైడ్ కలుపుతున్నానండి. సైడ్ కలిపేటప్పుడు కూడా నేనైతే మార్క్ అనేది పెట్టుకుంటాను. మన డ్రెస్కి కొలతలు తీసుకున్నానండి. కొలతలు తీసుకుని నేను ముందే, మీరు ఫ్రంట్ బ్యాక్కి మనం కొలతలు తీసుకుని కటింగ్ చేసినప్పుడు అయితే మార్క్ అనేది పెట్టుకుంటాం కదండి. ఇదిగోండి, నేనైతే టేప్తో చూసుకున్నాను. అదైతే స్కిప్ చేసేసాను. వీడియో అయితే మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. ఈ వీడియోకి మంచి రిజల్ట్ వస్తుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి. ఎందుకు నేను ఇంతలాగా ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను అని అనుకోవచ్చు మీరు. కాకపోతే ఏంటంటే, ఇంత కష్టపడి ఈ వీడియో చేసినప్పుడు ఎవరికైనా దానికి రిజల్ట్ రాకపోతే చాలా బాధ అనిపిస్తుందండి. చదువుకునే ఒక 10th క్లాస్ పిల్లోడు ఉంటాడు, మంచిగా చదువుకుని ఎగ్జామ్ రాసినప్పుడు మంచి రిజల్ట్ రాకపోతే వాడికి ఎంత బాధ ఉంటుందండి. అలాగే ఇంత మంచి మంచి బొటిక్లో చేసే వీడియోలాగే ఉంటాయి, సేమ్ స్టిచ్చింగ్లు అలా ఉంటాయి. నా దగ్గరికి వచ్చి పని నేర్చుకున్న వాళ్ళకి ఎవరికి రాలేదని అనటానికి లేదండి. ఎందుకంటే ఒకటి, మనం ఏదైనా చేసే పనిలోనూ ఖచ్చితంగా కరెక్ట్గా మనం చేస్తున్నామని మనలో మన మనస్సాక్షి మనకు తెలిసినప్పుడు భయపడలేదు. ఈ రోజు కాబట్టి రేపైనా మన వీడియోకి సక్సెస్ అనేది వస్తుందని నేను ఆశతోటి నిరీక్షకంగా ఉంటున్నానండి. మీరు ఏమైనా అనుకోండి. చూడండి, ఇక్కడికి మనం సైడ్లు కలిపినప్పుడు ఇక్కడ నడుం కుట్ల దగ్గర నుంచి ఒక 5 అంగుళాలు కిందకి దింపండి. కిందకి దింపేసి ఖర్చులు అనేది మన లోపల క్లాత్, లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఆ లైనింగ్ క్లాత్ వచ్చేసి పక్కకి తప్పించేసి మెయిన్ క్లాత్ మీద నుండి స్టిచ్చింగ్ అనేది తీసుకురండి. ఈ కొంచెం చూడండి, ఇక్కడ 5 అంగుళాలు కిందకి దింపమన్నాను కదా, నడుం దగ్గర నుండి నేను చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఏలు పెట్టి ఇక్కడ నుంచి 5 అంగుళాలు కిందకి దింపాను కదా. ఇప్పుడు లైనింగ్ క్లాత్ రెండింటిని తప్పించేయండి. వెనకాలది, ముందుది, ఫ్రంట్ది, కిందది, పైది కూడా తప్పించి మెయిన్ క్లాత్ ఉంది కదా, అసలు క్లాత్, ఈ అసలు క్లాత్ని ఏం చేస్తారంటే డబుల్ ఫోల్డ్ మీద ఇంకో చూడండి, ఎక్కడ కూడా దారపోగులు అనేది రావద్దండి. ఎందుకంటే దారపోగులు వచ్చినాయి అంటే చీర ఈ బాటం అంతా కూడా దారపోగులు వెళ్ళిపోతూనే ఉంటుంది. ఈ చివరి వరకు ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. చివరిన ఇచ్చినప్పుడు ఒక రఫ్ ఇచ్చేయండి, కుట్లు పోకుండా ఉంటాయి. ఇలా ఇచ్చేసి మనకి ఏమైనా ఖర్చులు గట్ట హెచ్చు తగ్గులు కానీ వస్తే సమానంగా కట్ చేసుకుని నీట్గా పెట్టుకోండి. అలాగే ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కూడా స్టిచ్చింగ్ చేయాలి. దీని పక్కన 2 స్టిచ్లు, 2 కానీ 3 కానీ మన ఇష్టం అండి, 3 కానీ 4 కానీ అలా వేసుకుంటూ వచ్చేయచ్చు. నేనైతే 3 స్టిచ్లు వేసుకొచ్చానండి. బ్లౌజ్ అయినా, డ్రెస్ అయినా, ఏదైనా సరే, ఫ్రాక్ అయినా ఏదైనా సరే, మనం ఒకే పావు అంగుళానికి అలా గ్యాప్ ఇచ్చి పక్కన స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలండి. ఖర్చులు కూడా మరి ఊరికే ఎక్కువ ఉన్నాయంటే లాగు పట్టేసినట్టు ఉంటుంది. చంకల దగ్గర ఎక్కువ క్లాత్ అనేది ఉండకూడదండి. చూసుకుని చక్కగా మనకి ఖర్చులు ఎంత, వేస్ట్ ఖర్చులు ఎంత కావాలో చూసుకుని దాన్ని బట్టి స్టిచ్చింగ్ చేసుకుని మిగతాది కట్ చేసుకోండి. చూడండి, ఇంకో సైడ్ చూపిస్తున్నాను. ఇందాక ఒక పక్క అయిపోయింది సైడ్లు, ఇప్పుడు ఇంకో పక్క అండి. నేను మెయిన్ క్లాత్ని మీద నుంచి వేసుకోతున్నాను. కింద లైనింగ్ క్లాత్ వచ్చేసి ఆ పైది కిందది కూడా పక్కకి జరిపేసుకుని ఈ పక్క నుండి ఇలా వేసుకుంటూ రావాలండి. ఫ్రాక్ అంతా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒక కామెంట్ పెట్టండి సిస్టర్స్. ప్రతి ఒక్క సిస్టర్కి అయితే నేను చెప్తున్నానండి, నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు ఇంకా మళ్ళీ చేయాలి, మీ ముందుకు తేవాలి. మంచి టిప్స్ తోటి అయితే కూడా వస్తానండి. ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్లో అయితే నేను కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఈ మధ్యన చేయట్లేదు అని అనుకుంటున్నారు, కానీ లేదండి, నేను చేస్తున్నాను. నాకు రొటీన్గా వచ్చే బట్టలే, అవి స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తూనే ఉంటాను. కాకపోతే వీడియోలకి అయితే అప్లోడ్ చేయట్లేదు. ఉన్నాయండి, తీసినవి ఉన్నాయి, ఇంకా అప్లోడ్ చేయాలి. చూడండి, ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కూడా డబుల్ ఫోల్డ్ చేసి చక్కగా ఇలా నీట్గా చూడండి. ఫ్రాక్ అంతా మీరు గమనించండి, నేను ఇంకా రివర్స్ చేయలేదు. ఇప్పుడు ఇది నా మామూలుగా రివర్స్ వేసే ఉంది. చూడండి, ఎక్కడైనా ఒక దారపోగు కానీ మీకు ఎక్కడైనా కానీ హెచ్చు తగ్గులు కానీ క్లాత్ అంతా కానీ ఎంత నీట్నెస్గా ఉంటుందో మీరు గుర్తించండి. మిషన్ కుట్టే ప్రతి ఒక్క సిస్టర్కి నేను చెప్తున్నాను ఈ మాట, మీరు గుర్తించండి. ఈ ఫ్రాకు ఫినిషింగ్ వచ్చిందా లేదా,
ఇలాంటి స్టిచ్చింగ్లు చూపించినప్పుడు ఒక లైక్ ఇవ్వడానికి మనకి ఏం డబ్బులు ఏమైనా ఖర్చు అవుతాయా ఫ్రెండ్స్ చెప్పండి? డబ్బులు ఖర్చు అయితే కాదు కదా. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఎంతమందికి యూజ్ అయ్యే అవకాశం ఉందండి వీడియో. ప్లీజ్ అండి చూడండి. డ్రెస్ అంతా ఇప్పుడు రివర్స్ చేశాను. ఫ్రంట్ అయితే నేను ఇలాగ నెక్లెస్ మోడల్ అండి, అది స్టార్ నెక్ అంటారు కదా, ఎంత నిజంగా ఫినిషింగ్ వచ్చిందంటే అసలు మెడ కూడాను బ్యాక్ వచ్చేసి నేను రౌండ్ పెట్టాను, ఫ్రంట్ వచ్చేసి ఇలాగ స్టార్ నెక్లా పెట్టానండి. అసలు ఫ్రాక్ అయితే మాత్రం చింపేసిందండి, అంత బాగా వచ్చింది. చాలా అందంగా ఉందండి, చూడడానికి నాకు చాలా అందం అనిపించింది. సింగిల్ లేయర్ పెట్టినా సరే ఇది రెడీమేడ్ డ్రెస్కి ఏమాత్రం కూడా తగ్గదండి. బొటిక్లో వాళ్ళు వాడే టిప్స్ మొత్తం ఈ డ్రెస్ మీద నేను వాడాను. మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా సరే కామెంట్ చేయండి, నేనేం ఫీల్ అవను. మీకు ఎలా అనిపించింది అనేది ఒక్క కామెంట్ అనేది పెట్టండి. మీకు నచ్చితేనే నచ్చిందని పెట్టండి, నచ్చకపోతే నచ్చలేదనే పెట్టండి ప్లీజ్ అండి. నేనేమనుకోను. నేను చేసిన పని మీకు నచ్చిందా లేదా చెప్పండి ప్లీజ్ అండి. ఇలాంటి వీడియోలతోటి ఇంకా నెక్స్ట్ వీడియోలతోటి మంచి మంచి టిప్స్ తోటి వస్తానండి. ఇంకా ఇలాంటి డ్రెస్సులు ఎన్నో ఇంకా స్టిచ్చింగ్ చేయాలని అయితే నేను ఆశపడుతున్నాను. నా వీడియో నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఎంత యూజ్ అవుద్దో మీకే తెలుసండి. నేను చేసిన పనికి ఒక లైక్ అనేది ఇస్తారని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో వస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.